ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ సర్కారు సంచలన జీవో విడుదల. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసి అంటే పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్నటువంటి పలువురు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అంతర్రాష్ట్ర జిల్లాలకు సంబంధించి ఈ జోన్ల పరిధిలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నమాట. వారందరికీ కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పలువురు కార్యదర్శులు కూడా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. సో ఇక దానిపైన ఉన్నటువంటి బదిలీపైన నిషేధాన్ని సడలించిందనమాట. సో ఈ వెబ్ ఆప్షన్లకు సంబంధించి నమోదు చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు. మొత్తం 88 మంది అయితే జిల్లాలకు సంబంధించి కేటాయించారు. సో వీరందరికీ కూడా కౌన్సిలింగ్ సంబంధించి ఏదైతే ఉందో ఇక అదేవిధంగా సీనియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నిబంధనల అంతరం జిల్లాలకు కేటాయించబోతున్నారు. జోన్ 1, జోన్ 7 వరకు జిల్లాల కార్యదర్శులకు సంబంధించి ఉత్తర్వులకు అయితే వర్తించను. సో బదిలీ ఉత్తర్వులకు సంబంధించి అందుకున్న పంచాయతీ కార్యదర్శి తక్షణమే ప్రభుత్వ స్థానాల నుంచి రిలీవ్ చేయాలని చెప్పేసి పిఆర్ఆర్డి కమిషనర్ దివ్య దేవరాజన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. కొత్తగా కేటాయించిన జిల్లాల్లో వారికి కూడా పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే బాధ్యత ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారనమాట. బదిలీ అయినటువంటి వారు కూడా విధుల్లో చేరిన వివరాలను వెంటనే కార్యాలయానికి నివేదించాలని తెలియడం జరిగింది. సో మొత్తం వచ్చేసి ఇక్కడ వచ్చేసి వివిధ జిల్లాలకు సంబంధించి 88 మంది కేటాయింపులు అయితే జరిగినట్లు సో కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి. సో మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఏదైతే బదిలీలో సంబంధించి అంటే ముఖ్యంగా మినహాయింపు అనేది బదిలీలో మినహాయింపు ఆపండి. వైద్య ఆరోగ్య శాఖలో గుర్తింపు పొందిన అసోసియేషన్ పేరుతో ఆఫీసుల బేరర్లకు సంబంధించి బదిలీ మినహాయింపు ఇవ్వడం ఆపాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లు అయితే కోరడం జరిగిందనమాట. సో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి.